తాను టీడీపీలో కొనసాగడంపై రాజేష్ మహాసేన కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడింది మొదట జనసేన నేతలే అన్నారు. తనపై జనసేన నేతలు విమర్శలు చేసినప్పుడు ఆ పార్టీ అధినాయకత్వం కనీసం ఖండించలేదన్నారు రాజేష్. కూటమి ధర్మాన్ని ముందు జనసేన నేతలే తప్పారని, కాబట్టి కూటమి నుండి జనసేనను బయటకు పంపి ఆ తర్వాత తనను సస్పెండ్ చేస్తే ఓకే అంటున్నారు రాజేష్ మహాసేన. మైనార్టీలకు వ్యతిరేకంగా పవన్ వ్యాఖ్యలు సరికాదని, టీడీపీకి ఇంత మెజార్టీ రావడం రాష్ట్ర అదృష్టమన్నారు రాజేష్ మహాసేన. మొత్తం మీద తాను టీడీపీలో కొనసాగడానికి సంబంధించి రాజేష్ మహాసేన వివరణ ఇచ్చారు. ఆ పార్టీ తనపై జనసేన నేతలు విమర్శ చేస్తే ఆ పార్టీ అధిష్టానం కనీసం ఖండించలేదని, పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడినది మొదట జనసేన నేతలే అన్నారు రాజేష్ మహాసేన. కూటమి ధర్మాన్ని ముందు జనసేన నేతలే చెప్పారని, కాబట్టి కూటమి నుండి జనసేనను బయటకు పంపి ఆ తర్వాత తనను సస్పెండ్ చేస్తే ఓకే అంటున్నారు రాజేష్ మహాసేన. రైట్, రాజేష్ మహాసేనతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. ఇది ఎస్సీసీఎల్ స్టీరింగ్ కమిటీ మెంబర్ సరిపల్లి రాజేష్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజేష్ గారు చెప్పండి, అసలు టీడీపీ రాష్ట్రంలో ఇంత భారీ మెజారిటీ తగ్గడాన్ని ఎలా చూస్తారు? ఇంత భారీ మెజారిటీతో నెగ్గడం అనేది నిజంగా ఈ రాష్ట్రం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఫస్ట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రలోభాలు పెట్టారు, జనాన్ని డబ్బులు అలవాటు చేశారు. అయినా కూడా డబ్బులు కూడా మాకొద్దు, అభివృద్ధికి మాకు కావాలని చెప్పి ఆంధ్రుడైన ప్రతి ఒక్కరు పౌరుషంగా ఓటేసి అభివృద్ధి ప్రదాత అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం నిజంగా చాలా ఆనందంగా ఉందండి. పి గన్నవరం సీట్ కోల్పోయిన రాజేష్ తిరుగుబాటు ప్రయాణంలో లేకుండా టీడీపీ వెంటే ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ని ఓడించాలంటూ రాజేష్ పిలుపునిచ్చారు. ఇప్పుడు జనసేనతో మీ యుద్ధం ముగుస్తున్నట్టేనా? సార్, మాకు ఇప్పుడు ఎవరితోటి యుద్ధం అంటే శాశ్వత శత్రువులు ఎవరు లేరండి. ఆ సందర్భానికి ఎవరైనా రే తమ్ముడు అని పిలిస్తే అన్నయ్య అని మేము పలుకుతాం, ఎరా యాదవ అంటే ఎంతో కొంత మా దగ్గర నుంచి కూడా రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీతో ఉన్నాం, రాబోయే 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతోనే ఉంటాం. కానీ జనసేనతోటి మాకు ఇబ్బంది ఏమొచ్చిందంటే అండి, ఇప్పుడు చాలామంది అంటున్నారు కూటమికి వ్యతిరేకంగా మాట్లాడాడు రాజేష్ అని. కూటమికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టింది నేను కాదండి. కూటమి అభ్యర్థిగా పి గన్నవరం అభ్యర్థిగా నన్ను ప్రకటించినప్పుడు నేను కూటమి అభ్యర్థినని తెలిసి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని తెలిసి కూడా అక్కడున్న జనసేన కార్యకర్తలు నిరసనలు, కారు అద్దాలు పగలగొట్టడాలు ఇవన్నీ చేశారు. చేసినప్పుడు జనసేన పార్టీ అధినాయకులు కానీ జనసేన పార్టీ అధిష్టానం కానీ వాళ్ళు ఎవరిని సస్పెండ్ చేయలేదు, కనీసం వాళ్ళని వారించలేదు. వారించకపోవడం వల్ల అది ఎక్కడి వరకు వచ్చిందంటే, ఒక సాధారణమైన కుటుంబం నుంచి ఒక వర్గానికి ప్రతినిధిగా వచ్చిన నాకు నేనుగా సీటు వదులుకునే పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా మేము బాధపడలేదు. ఏంటి పొత్తులో ఉన్నా సరే వీళ్ళు ఎంత దారుణంగా ఎంత డైరెక్ట్గా చేసినా కనీసం ఆ జనసేన అధిష్టానం పట్టించుకోలేదేటని మేము బాధపడ్డాం. కానీ ఆయన రాజమండ్రి మీటింగ్లోకి వచ్చి బీజేపీ వారి కోసం 400 సీట్లు లేకపోతే మేము ప్రాణాలు ఇచ్చేస్తాను అన్నాడు. బీజేపీ 400 సీట్లు ఎందుకు అడుగుతుందంటే రాజ్యాంగానికి మార్చడానికి అని చాలామంది మేధావులు చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చడం అంటే రిజర్వేషన్లు తీసేయటం, క్రిస్టియన్ ముస్లిం లోట్లు తీసేయటం, చాలా ఇబ్బందులు ఉంటాయి. అయితే అవన్నీ తెలియక ఈయన మాట్లాడాడని మేము అనుకోండి, వాటన్నిటికీ ఈయన సపోర్ట్ చేశాడు అనుకున్నాం. తెలుగుదేశం పార్టీలో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. వాళ్ళందరికీ వ్యతిరేకంగా కూటమిలో ఉండి కూటమికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఈయన ఎందుకు ఇచ్చాడు? ఆ ఇచ్చిన కారణంగా ఓకే, ఆ స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారిదే తప్ప తెలుగుదేశం పార్టీది కాదు, సో మేము పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తున్నాం, మా ఓట్లన్నీ కూడా మేము తెలుగుదేశం పార్టీకి వేస్తాం, ఇక్కడ క్రిస్టియన్ ముస్లిం ఎస్సీలు అందరం కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తున్నామని వేసాం. ఈ రోజున 135 స్థానాలకు పైగా, దాదాపు టోటల్ కలుపుకుంటే 165 స్థానాలు మనం నెగ్గటం అనేది ఇక్కడ జనసేన వైసీపీకి కాంగ్రెస్ పార్టీ ఓటింగ్గా ఉన్న క్రిస్టియన్, ఎస్సీ, ముస్లిము వన్ సైడెడ్గా తెలుగుదేశం పార్టీ కొట్టారు సార్. ఓకే, ఇప్పుడు పి గన్నవరం సీట్ని రాజేష్ వదులుకున్న తర్వాత పార్టీ నుంచి వచ్చిన హామీ ఏంటి? నేను అసలు ఎమ్మెల్యే సీటే అడగలేదు సార్. ఎమ్మెల్యే సీట్ కోసం నేను అడగలేదు, నాకు ఏదైనా పదవులు కావాలని నేను పనిచేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం మేము 2019లో. ఆయన మాకు వ్యతిరేకంగా మాకు అన్ని నష్టం చేసి మమ్మల్ని చంపిన, అవమానాలకు గురి చేసిన ఆయన పట్టించుకోలేదు. ఆయన ఎలాగైనా ఓడించి ఈ కింద వర్గాలు, తక్కువ కులాలు, చీమల్లాంటి మనుషులు అనుకుని తక్కువ చూపు చూస్తున్న వాళ్ళు కూడా తలుచుకుంటూ ఒక ముఖ్యమంత్రిని కూడా దించగలుగుతారు సీట్ నుంచి, అతన్ని ఓడించగలుగుతాం అనేది నిరూపించాలనుకుని మేము తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసాం. కానీ ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆయన గొప్ప వ్యక్తిత్వం మేము తెలుసుకున్నాం. గొప్ప వ్యక్తిత్వం తెలుసుకుని ఆ తెలుగుదేశం పార్టీ అంటే ఈ బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడో బాలయోగ్ గారి దగ్గర నుంచి, ప్రతిభా భారతి గారి దగ్గర నుంచి ఎంతమందికి విలువిచ్చిన పార్టీ అని మేము పార్టీలో చేరేదాకా మాకు తెలియదండి. ముందు పార్టీలో చేరడం అయితే జగన్ ఓడించడమే మా లక్ష్యం.
ఆ లక్ష్యంతోనే వెళ్ళాం. కాబట్టి ఎమ్మెల్యే సీటు కూడా మేము అడగకుండానే ఇచ్చారు. ఈ పదవులు అనేది కూడా మేము అడగలేదు. నాకు ఒకటేనండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఆయన రాజేష్ ఈ పని చేయండి అంటే ఆ పని చేస్తాం, రాజేష్ సైలెంట్గా ఉండండి అంటే సైలెంట్గా ఉంటాం. ఆయన వాక్ ఇప్పుడు మేము అనుకున్నది మాత్రం ఈ రాష్ట్రంలో దళిత బహుజనులు తలుచుకుంటే ఒక ముఖ్యమంత్రిని, కొమ్ములు తిరిగిన ముఖ్యమంత్రిని కూడా దింపగలరా నిరూపించాలనుకున్నాం, నిరూపించాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ తరపు జన సైనికులందరూ రాజేష్ కూటమిలో ఉండడానికి ఇష్టపడకపోతే, రాజేష్ ప్రయాణం కూటమిలో కొనసాగకపోతే తెలుగుదేశంలో ఉంటారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతారా? ఇప్పుడు జనసేన వాళ్ళకి ఇష్టం లేకపోతే జనసేనలో ఉంచకూడదండి, అంతే. వాళ్ళు అలాగే నన్ను జనసేనలో నేను రావడం వాళ్ళకి ఇష్టం లేదు. అప్పుడు ఆ రోజున జనసేన పార్టీలో నన్ను చేర్చుకోలేదు, అది వాళ్ళ హక్కు. కానీ తెలుగుదేశం పార్టీలో నేను ఉండాలా లేదా అనేది నిర్ణయించాల్సింది మాది నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కోసం మేము నిలబడ్డాం, ప్రాణాలు తెగించాం, కేసులు భరించాం. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్న ఎస్సీస్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్ప లక్షణాలు తెలియజేసి అప్పుడుకి నియంతలా ఉన్న జగన్మోహన్ రెడ్డిని కూడా ఎదిరించి పార్టీ కోసం ప్రాణాలు తెగించి నిలబడ్డవాళ్ళం మేము. చెప్తే చేయడం నేను నిజమే, ఒకవేళ పొత్తుకు నేను వ్యతిరేకంగా మాట్లాడాను, అది వాస్తవం, డౌట్ లేదు. కానీ నాకన్నా ముందు మాట్లాడింది జనసేన వారు మాట్లాడారు. నాకన్నా ముందు నా మీద వ్యతిరేకత క్రియేట్ చేసింది, నిరసనలు తెలియజేసింది జనసేన వారు చేశారు. ఒకవేళ పొత్తు నుంచి ఫస్ట్ జనసేన సస్పెండ్ చేసేస్తే తర్వాత నన్ను కూడా సస్పెండ్ చేస్తే మేము అందరం. జగన్ హీరో స్టేట్మెంట్ ఇచ్చాడు రిజర్వేషన్ల పైన, అది ఒక మగతనం కనిపించింది. మేము ఎలా ఉండాలనుకున్నాం అలాంటి నాయకుడిగా ఇప్పుడు జగన్ మాకు ఇప్పుడు కనిపించారంటూ ఎన్నికల చివరి దృష్టిలో మీరు అలా మాట్లాడారు, దాన్ని మీరు ఎలా చెప్తారు? నేను మీకు ఫస్టే చెప్పానండి, ఈరోజు మీరు వచ్చి అన్నయ్య అని పిలిస్తే తమ్ముడు అని పలుకుతాను. ఈరోజు నన్ను ఎదవా అని పిలిచారంటే నేను అలాగే స్పందిస్తాను. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మాకు మోసం చేసినప్పుడు, అన్యాయం చేసినప్పుడు అతను ఓడించాలని మేము పనిచేసాం. ఓడించడానికి మా ప్రయత్నం మేము చేసాం, మేము సక్సెస్ అయ్యాం. కానీ జగన్మోహన్ రెడ్డి మాకు అనుకూలంగా మాట్లాడినప్పుడు, వర్గాలకు, బలహీన వర్గాలకు నేను అండగా నిలబడతాను అన్నప్పుడు, శత్రువు అయినా సరే ఒప్పుకుని తీరే నైజం అది. అతను శత్రువు కాబట్టి మంచి చేసినా సరే మేము పట్టించుకోము, లేకపోతే అతను శత్రువు కాబట్టి ఆడే ఎంత మంచివాడన్నా మేము ఎదవని చెప్తాం అనే రకాలం కాదు. మేము మంచి ఉంటే అది ఎక్కడున్నా మంచే, చెడు ఉంటే నా పక్కన ఉన్నవాడు చెడ్డగా ఉన్నా సరే నేను అతను ఇమ్మీడియట్గా తిరస్కరిస్తాను. బడుగు బలహీన వర్గాలకి రాజేష్ సపోర్ట్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో? బడుగు బలహీన వర్గాలకు నేను సపోర్ట్ ఇవ్వడం, నా కుటుంబ సభ్యుడిని నేను. ఆ ఇంట్లో వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందంటే మొదట కన్నీరు నా కంట్లోంచి కారుతుంది. ఎందుకంటే కష్టం అంటే ఏంటో తెలిసి వచ్చినోడిని, అన్యాయంగా అరెస్ట్ అయినోడిని, 22 రోజులు జైలు అనుభవించినోడిని, ఈ రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రంలో కుటుంబంతో 2 ఆడపిల్లలతో ఒక కారులో 5 సీటర్ కారులో 10 రోజులు తలదాచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి ఒక TV9 అని ఒక ఛానల్ ద్వారా పెట్టించిన కేసులకి ఇన్ని కష్టాలు అనుభవించినోడు కాబట్టి కష్టం విలువ నాకు తెలుసు. అది బడుగు బలహీన వర్గాలు కాదు, అగ్రవర్ణాల్లో ఉన్నోడన్నా ఇది పలానోడు కష్టపడుతున్నాడంటే ఆడి కోసం ముందు నిలబడేది 200% మహాసైన్యం అండి. ఇది ఇక్కడ పరిస్థితి. మహాసేన రాజేష్ అయితే కూటమి నుంచి టీడీపీ